చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ దేవస్థానం 2026-27 ఆర్థిక సంవత్సరానికి 141.65 కోట్ల బడ్జెట్ ను ఆమోదించింది. శనివారం ఈవో కార్యాలయంలో చైర్మన్ వి మణినాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో బడ్జెట్ అంచనాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రధాన ఆలయం ద్వారా 141.65 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా 132.37 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించారు. మిగులు బడ్జెట్ కు కూడా సమావేశం ఆమోదం తెలిపింది. పవన్పల్లి మండల పరిధిలో సుమారు 9 కోట్ల విలువైన 18.60 ఎకరాల భూమిని ఆలయ అభివృద్ధి కోసం ఉచితంగా కేటాయించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం ఆమోదించారు. ఈరోజు స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ పాలక మండలి సమావేశం జరిగింది. గౌరవ సభ్యులందరూ కూడా అనేక విషయాలని చర్చించడం జరిగింది. అందులో ప్రధానంగా కాణిపాకం దేవస్థానానికి 18 ఎకరాల 60 సెంట్ల స్థలం తవనంపల్లి మండలంలో హైవేకి ఆనుకుని ఉన్నటువంటి విలువైనటువంటి స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా కాణిపాకం దేవస్థానానికి కేటాయించింది. ఆ కేటాయించినటువంటి కేటాయింపుల్ని ఈరోజు కాణిపాకం దేవస్థానం బోర్డు చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తూ తొలి తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం. కాణిపాక ఆలయంలో ఉన్నటువంటి సౌకర్యాలని, భక్తులకు కల్పించబోతున్నటువంటి అనేక వసతి సౌకర్యాలని విస్తరించే క్రమంలో ఈ ప్రభుత్వం ద్వారా మాకు కలిగినటువంటి వెసులుబాటు అనేది ఒక 100 సంవత్సరాల చరిత్రకు సాక్ష్యానికి అవసరమైనటువంటి అనేక అవకాశాలను అది కల్పించబోతుంది. ఆ అవకాశాన్ని భగవంతుడి కృపతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందించారని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే సుమారుగా 9 కోట్ల రూపాయలు ప్రభుత్వ అంచనా. ఆ భూమిని ప్రభుత్వ లెక్కల ప్రకారం క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాత కట్టాలన్నా కూడా అలాంటి భూమిని మాకు దేవస్థానానికి ఉచితంగా ఇవ్వడం అనేది ముదావహమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో సహకరించినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తొలి తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే దేవస్థానంలో గోశాలని బాగా అభివృద్ధి చేయాలన్నది దేవస్థానం యొక్క ఆలోచన. ఏ విధంగా అంటే ఇప్పుడున్నటువంటి గోశాలని బాగా విస్తరించి మరిన్ని గోవులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాటిని భక్తులు కూడా పూజించుకునే వెసులుబాటును కల్పించాలనేది ఆలోచన. ఇప్పుడు గోపూజ కాణిపాకం దేవస్థానంలో జరుగుతూ ఉంది. వచ్చినటువంటి భక్తులు గోపూజలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాం. అలాగే దాతల ద్వారా గోవుల్ని పోషించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అయితే ఈ గో సంరక్షణ కేవలం గోవులను బ్రతికించుకోవడం మాత్రమే కాకుండా ఒక సనాతనమైనటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం కూడా. ఈ సనాతన సాంప్రదాయాన్ని కొనసాగించడం ద్వారా భవిష్యత్ తరాలకి వాటి యొక్క ఆవశ్యకతని, వాటి ద్వారా కలిగే మంచి ప్రయోజనాలను అందించడం కూడా భాగం. అందుకని ఒక 10 ఎకరాల స్థలాన్ని దేవస్థానం కొనుగోలు చేయాలన్నటువంటి ఆలోచనకు రావడం జరిగింది. ఆ ఆలోచనని బోర్డు ముందు ఉంచితే గౌరవ బోర్డు సభ్యులందరూ కూడా ఆమోదించడం జరిగింది. ఖచ్చితంగా ఇది మంచి ప్రయత్నం, దీన్ని చేయాలన్నటువంటి ఆలోచనకి రావడం జరిగింది. సో వాటిని కూడా ఈరోజు ఈ బోర్డులో తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే 2026-27 సంవత్సరానికి అవసరమైనటువంటి బడ్జెట్ అంచనాలను కూడా రూపొందించడం జరిగింది. ఆ బడ్జెట్ అంచనాలను కూడా ఈరోజు బోర్డు ముందు ఉంచడం జరిగింది. ప్రధాన దేవాలయం ద్వారా 128,23,31,30,000 రూపాయలు ఆదాయంగాను, 120,90,00,000 రూపాయలు వ్యయంగాను అంచనా వేయడం జరిగింది. అలాగే అన్నదానం నుంచి 13,41,81,000 రూపాయలు ఆదాయంగాను,
11,47,50,000 రూపాయలు ఖర్చుగాను ఈరోజు బడ్జెట్ రూపొందించడం జరిగింది. మొత్తం మీద 141,65,12,000 రూపాయలు ఆదాయంగా 132,37,50,000 రూపాయలని ఖర్చుగా ఈరోజు దేవస్థానం పాలక మండలి ముందు ఉంచడం జరిగింది. దాన్ని కూడా దేవస్థానం ఆమోదించింది. మిగులు బడ్జెట్టే. దేవస్థానం ఇంకా దాన్ని పెంచాలని మా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు, ఆ మిగులును కూడా. అట్లాగే మార్చిలో సమ్మర్ మార్చి అయ్యింది. రేపటి నుంచి మనకు మార్చి నెల మొదలవుతుంది. మార్చి, ఏప్రిల్, మే ఎండలు విపరీతంగా ఉండే అవకాశం ఉంది, వర్షాలు తగ్గే అవకాశం ఉందన్నటువంటి సూచనల మేరకు ఇక్కడ దాతల సహకారంతో కొంత, అవసరమైతే యుద్ధ ప్రాతిపదికన ఎండలు ఉపశమనం పొందడానికి భక్తులకు ఏ సౌకర్యాలు కల్పించాలో వాటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టమని ఇంజనీరింగ్ శాఖను కూడా ఈ సమావేశంలో తీర్మానించి ఆదేశించడం జరిగింది. టార్పాలిన్లు వేయడం కానీ, లేకపోతే పెయింటింగ్స్ వేయడం కానీ, చలువ పందిళ్ళు వేయడం కానీ, మంచినీటి సౌకర్యం కల్పించడం కానీ, లేదంటే మజ్జిగ సౌకర్యం కల్పించడం కానీ, ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ఏ మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నింటినీ కూడా అన్వేషించి వాటిని ఏర్పాటు చేయడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి చర్చ కూడా జరిగింది. అట్లాగే టేబుల్ అజెండాగా అండర్గ్రౌండ్ కేబుల్ శ్రీకాళహస్తిలో కూడా అండర్గ్రౌండ్ కేబులింగ్ జరగడం జరిగింది. ఇప్పటికే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ సిఎండి గారితో కూడా చర్చించాం. వారు కూడా సహకరిస్తామని చెప్పారు. సో దాన్ని కూడా అండర్గ్రౌండ్ కేబులింగ్ పనులు చేయడానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టడానికి బోర్డు ఆమోదించింది. టేబుల్ ఎజెండాగా పెట్టి చర్చ జరిగింది. చిన్న చిన్న రిపేర్లు వాటన్నిటిని కూడా ఈరోజు పాలక మండలి ఆమోదం తెలిపింది. అట్లాగే దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి 100కు పైగా 109 మంది అవుట్సోర్సింగ్ ద్వారా పొందుతున్నటువంటి ఏజెన్సీ ద్వారా ఉద్యోగం చేస్తున్నటువంటి వారిని టెండర్లోకి తీసుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని ఎండోమెంట్ నుంచి ఇక్కడికి పంపినట్లుగా అధికారులు బోర్డు దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ గణేష్ అసోసియేషన్ అని ఉద్యోగులే ఒక సంఘంగా ఏర్పడి ఉద్యోగులే ఒకరు ఆ సంఘాన్ని నిర్వహించి ఏ రకమైనటువంటి కమిషన్ వేరే వాళ్ళకి ఇవ్వకుండా, ఏ రకమైనటువంటి ఇతరత్ర ఖర్చులు వ్యయాలు దాని మీద పెట్టకుండా ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రతి రూపాయిని ఉద్యోగస్తులందరికీ సమానంగా పంచుకునే అవకాశంతో పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని ఆ 100 మంది 109 మంది బోర్డు సభ్యులకి, ఈఓ గారికి, చైర్మన్ గారికి విన్నవించిన కారణంగా సో ప్రభుత్వ ఉత్తర్వులు ఏ విధంగా ఉన్నాయి, సో మనకున్నటువంటి అవకాశాలు ఏంది, వీళ్ళకి ఈ పొందుతున్నటువంటి సౌకర్యాలని మనం పక్కకు తప్పించినట్టయితే వాళ్ళకి కలిగే నష్టాలు ఏంది చర్చ చేసిన తర్వాత ప్రభుత్వంతో చర్చించి తర్వాత నిర్ణయం తీసుకుందామని ఈ అంశాన్ని ప్రస్తుతానికి పాలక మండలి వాయిదా వేసింది. సో మిగిలినటువంటి 8-9 అజెండాలన్నింటినీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది.